హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న ఈ రాగి సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని గురించి మా అమ్మ మాటల్లో ఏం చెప్తుందన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరు ఎప్పుడైనా రాగి సేమియా చూసారా ఫ్రెండ్స్? నేనైతే ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా రాగి అనేది చాలా హెల్దీ. ఇంకా రాగి సేమియా అంటే డైట్కి ఇలాగా మనకి చాలా హెల్ప్ అవుతుంది. రాగి అనేది ఎక్కువ తినలేము, సో ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. అని ఎర్లీ మార్నింగ్ రాగి సేమియా తింటే చాలా హెల్దీ. ఇంతకుముందు అయితే ఏదైనా బాగాలేనప్పుడు ఎర్లీ మార్నింగ్ రాగి జావా తాపించేవారు కదా, సో రాగి సేమియా కూడా బెస్ట్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మా అమ్మ రాగి సేమియా అయితే చేయబోతుంది. నార్మల్ సేమియా మీరు అందరు తినే ఉంటారు కదా, బట్ మా అమ్మ అయితే రాగి సేమియా ట్రై చేయి అని చెప్పింది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒకసారి తినేసి ఉన్నారు. అండ్ మా వదిన నువ్వు కూడా ట్రై చేయి, బాగుంది అని చెప్పింది. సో ఇలాగైతే ప్యాకెట్ పంపించింది. నేను ఎక్కడా చూడలేదు, ఇద్దా ఫస్ట్ టైమా. హాయ్ చెప్పు మా అందరికి. హాయ్. సరే, ఈరోజు రాగి సేమియా చేయబోతున్నావు కదా, ఈ టేస్ట్ ఎలా ఉంది, అలానే ఎప్పుడు తిన్నావు, ఇంకా దీనికి ఏమేమి కావాలనేది చెప్పేసి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను, 4 మిర్చి తీసుకున్నాను, 2 రెబ్బల కరివేపాకు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగబేడలు. మామూలుగా రాగి సేమియా అంటే ఇలా ఉంటుంది. ఇది షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది. దీంట్లో ఏమీ ఉండదు, రాగితో తయారు చేసింది. రాగి మనం ఎక్కువగా వాడతాం కాబట్టి వాడాలి కూడా. మనకి చాలా బాగుంటుంది రాగి అనేది. ఓకే, ఇంక స్టార్ట్ చేస్తున్నాను. 1 గ్లాసు రాగి సేమ్యాకి 1.5 గ్లాసు వాటర్. రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగబేడలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, ఈ సేమియా టేస్ట్ అనేది ఎలా ఉందమ్మా మనం తిన్నప్పుడు? చాలా బాగుంది అప్పన్న. కానీ షుగర్ ఉండే వాళ్ళకి మాత్రం ఉదయం టిఫిన్కి చాలా మంచిది. మీకు చూస్తే రాగి సేమియా తినాలనిపిస్తుంది. అసలు మీరు ఎక్కడ చూసారు? నేనైతే ఎక్కడ చూడాల. మేము చాలా 4-5 మాటలు చేసుకొని తిన్నాం, అయినా బాగుంది. నార్మల్ సేమియా లాగే ఉంటుందా? నార్మల్ ఇది కాస్త డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎక్కువ షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ ఇడ్లీ దోశ అనేది కూడా మామూలుగా బియ్యం కలుస్తాయి, కానీ బియ్యం అనేది వాడకూడదని రాగి జొన్న వాడాలని చెప్తున్నారు. అందువల్ల నేను రాగి సేమియా వారానికి 2 సార్లు ఇంట్లో ట్రై చేస్తాను. అందరూ ఇష్టంగా తింటారు కూడా. ఇది బాగా ఫ్రై అయిపోయింది, ఫ్రై అవుతుంది. సింపుల్గా తొందరగా కూడా అయిపోద్ది. టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించుకున్నప్పుడు, మనకు టైం లేదనుకున్నప్పుడు ఇది చాలా సింపుల్గా తక్కువ టైము, తక్కువ ఖర్చు, ఎక్కువ హెల్దీ కూడా, చాలా హెల్దీగా బాగుంటుంది. టేస్టీగా కూడా తింటారు. ఓకే, ఫ్రై అయిపోయింది. ఇంక మామూలుగా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్ళు పోస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను, మామూలుగా టేస్టీ తగ్గట్టు లైట్గా. మామూలు సేమియా కన్నా వాటర్ తక్కువ పడుతుంది, టైం కూడా తక్కువ పట్టుద్ది. వాటర్ బాగా తెరలుతున్నాయి కదా.
ఇంకా అయిపోయింది. సేమియా చేద్దాము చూడు. ఇది కలర్ చాలామంది ఇష్టపడరు, కానీ టేస్టీగా బాగుంటుంది. చాలా నల్లగా ఉంది చూడ్డానికి, ఏదో చూడ్డానికి అట్లే ఉంది. ఇప్పుడు మన రాగి సంగటి ఎలా ఉంటుంది, అది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా. దాంట్లో కాస్త మనం బియ్యం వేస్తాం కదా, కానీ దీంట్లో ఏమీ వేయం. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసేదానికి కలర్ఫుల్ అనిపించకున్నా కానీ బాగుంటుంది. నార్మల్ మనం కలర్ చూసే తింటాం. కలర్ చూసి తింటారు, కానీ మనం చాలామంది షుగర్తో ఎంతమంది కష్టపడుతున్నారు, అలాంటి వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. చూడు ఎంత తొందరగా అవుతుందో. తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుంది. లాస్ట్ టైం అయితే మా అన్న కుకింగ్తో మీకు పెట్టాను, ఈసారి మా అమ్మ కుకింగ్ అనమాట. కానీ ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇంతవరకు చూడలేదు రాగి సేమియా. మేబీ మార్కెట్లో ఇప్పుడిప్పుడే వస్తుందేమో, చూద్దాం. రాగి సేమియా వచ్చింది, నెక్స్ట్ రాగి ఉప్మా వస్తుందేమో. అది కూడా వచ్చింది. నువ్వు ఎప్పుడు చూసినావు? వచ్చింది, కానీ మేము ఇంకా ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ట్రై చేసి నాకు తెచ్చేసాయి. నెక్స్ట్ మీకే ఫ్రెండ్స్. స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మేబీ అందరికీ కలర్ నచ్చదు ఫ్రెండ్స్, నాకు కూడా ఏదోగా ఉంది. తిని చూస్తే దాని కళ్ళ కన్నా నోటికి రుచిగా బాగుంటుంది. ఓకేనా? కోట్ చెప్పింది చూడండి. అన్ని కళ్ళకి కలర్ఫుల్గా ఉండకున్నా కానీ నోటికి మాత్రం రుచిగా టేస్టీగా. చూడు ఎంత, నువ్వు తిని చూడు తెలుస్తుంది. దీన్ని ఎప్పుడైనా తినలేదు కదా, ఇప్పుడు తిని అమ్మ సూపర్ అమ్మ నువ్వే అంటావు. ఫ్రెండ్స్ నేను సూపర్ అని చెప్పాక మీరు ట్రై చేయండి. ఓకే, అయిపోయింది. ఇక హ్యాపీగా వడ్డించుకొని కొబ్బరి చట్నీతోనైనా తినొచ్చు, లేదా మామూలుగా కొంతమంది చక్కెర అనేది యూస్ చేసుకొని తింటారు. కానీ మనం జాగిరి కూడా యూస్ చేసుకొని తినొచ్చు, ఎందుకంటే చక్కెర మనం తినకూడదు కదా. కొబ్బరి చట్నీ హ్యాపీగా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఈరోజు కొబ్బరి చట్నీ లేదులే ఫ్రెండ్స్. సో దోసకాయ చట్నీ అలానే టమాటా పచ్చడి అయితే ఉంది, అడ్జస్ట్ అయిపోతుంది. సూపర్, అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, మన వేడి వేడి రాగి సేమియా అయితే రెడీ అయిపోయింది. సో మనం ట్రై చేద్దామా ఎలా ఉంది టేస్ట్ అనేది. టేస్ట్ చూసి ఎలా ఉందో ఒకసారి చెప్పు. దీనికి ఏం నంచుకోవాలి? మామూలుగా కొబ్బరి చట్నీ చేయమన్నా, నాకు టైం లేదు ఓపిక లేదన్నావు, ఇక నీ ఇష్టం. నేను టమాటా పచ్చడి అలానే జాగిరి చక్కెర అన్నీ ట్రై చేస్తాను. కొద్దిగా వేయి. టమాటా పచ్చడి అయిపోయింది, పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అయితే నేను ఎలా యూజ్ చేస్తానంటే ప్రతి దానికి టమాటా పచ్చడి ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఖాళీ లేదు ఓపిక లేదు. జాగిరి ఎంత ఓపిక లేకపోతే మాత్రం ఇన్ని వంటలు చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. జాగిరి వేయమంటావా, ఏమేయమంటావు? జాగిరి, టమాటా పచ్చడి, నెక్స్ట్ మన ఫేవరెట్ షుగర్ అయితే వచ్చేస్తుంది, చక్కెర. బట్ చక్కెర ఎక్కువ యూజ్ చేయకండి. సో అన్నిట్లో వచ్చేసింది కదా, మనమైతే టేస్ట్ చేద్దాము. కాలుతుంది. ఫస్ట్ అయితే టమాటా పచ్చడితో తిందాము, చాలా కాలిపోతుంది. సో టమాటా పచ్చడి ఎలా ఉందో చెప్తా ఉండండి. ఓకే, టమాటా పచ్చడికి కూడా
బాగుంది ఎమ్మీగా. ఆల్రెడీ దీంట్లో మా అమ్మ పచ్చిమిర్చి యాడ్ చేసినట్టుగా ఉంది, ఎక్కువగా ఉంది. ఘాటుగా అందులో నేను టమాటా పచ్చడి ట్రై చేసినాను, మామూలుగా లేదు మంట. సో ఇప్పుడు జాగిరి అనమాట. జాగిరితో సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫేవరెట్ చక్కెర. చక్కెర కాస్త తక్కువ తిను. ఫ్రెండ్స్ అన్నిటికన్నా మెయిన్ జాగిరి సూపర్గా ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చి స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు టమాటా పచ్చడిని యూజ్ చేయవచ్చు. అలానే నార్మల్గా తినాలి ఏమీ లేదు అనుకున్నప్పుడు చక్కెర యూజ్ చేయండి. మామూలుగా కొబ్బరి చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. టమాటా పచ్చడి కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. స్పైసీగా తినేవాళ్ళు, స్వీట్గా తినేవాళ్ళు అయితే జాగిరి యూజ్ చేయండి, షుగర్ని యూజ్ చేయకండి. సరే ఒట్టిదే తిని ఒకసారి టేస్ట్ చేయి. ఒట్టిదైనా కారంగా పచ్చిమిర్చి చేసినాం కాబట్టి అసలు ఏం అవసరంలో ఒట్టిదే తినే. నార్మల్గా ఏమీ సైడ్ డిష్ లేకుండానే తినేయచ్చు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు అందరికీ కూడా నచ్చుద్ది. సో ఈరోజు నేనేమనుకుంటున్నాను అంటే చాలా డిఫరెంట్ డిష్ అయితే చూపించాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే డిఫరెంట్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంది. నార్మల్ సేమియా తినే బదులు ఇది కూడా మేబీ ఇది తినండి జస్ట్. దీని కాస్ట్ కూడా చెప్తాను అనండి. ఎంతమా? 24 రూపాయలు. 180 గ్రాములు వచ్చి 24 రూపాయలు. 180 గ్రామ్స్ వచ్చి 24 రూపీసే అంట. నార్మల్ రేటే పడింది, అంత ఎక్కువేం పడలేదు. మామూలుగా కూడా బాగా సూపర్గా ఉంటుంది, టేస్టీ బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. అనిల్ బ్రాండ్ అంటేనే మనకి చాలా ఇష్టము, ఎందుకంటే సన్నగా సేమియా బాగుంటుంది. ఇంకా రాగి సేమియా అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. 2 మెంబర్స్కి అయితే వస్తుంది ఈ 180 గ్రామ్స్ 24 రూపీస్తో. 2 మెంబర్స్కి హెల్తీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. బట్ షుగర్ని మాత్రం యూజ్ చేయకండి. జాగిరి లేదా ఏ చట్నీ అయినా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతేను. మామూలుగా అసలు ఒట్టిదైనా ఇబ్బంది లేదు, బాగుంటుంది. నార్మల్ సైడ్ డిష్ లేకుండానే తినేయచ్చు, చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి.